సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్, ఎంత కుటుంబ సభ్యులా ఉండేవాళ్ళం అంటే హీరో హీరోలుగా కాదండి. మా ఇంటి ఎదురుగా తను ఉండేది టీ నగర్లో. ఫ్యామిలీ పరంగా కలిసేవాళ్ళం. ఏ స్మాల్ ఫంక్షన్ జరిగినా సరే నా ఇంటికి తను, తన ఇంటికి నేను వెళ్ళేవాళ్ళం. అండ్ ఆ తర్వాత సినిమాలకు సంబంధించి దాదాపుగా 19-20 సినిమాలు చేసాం. ఎంత చక్కగా చేసేవాళ్ళం, ఎంత హుషారుగా చేసేవాళ్ళం, ఎంత కలిసిమెలిసి చేసేవాళ్ళం, ఎంత ఫ్రెండ్లీగా చేసేవాళ్ళం. అయితే విజయశాంతి, నీ మీద నాకు చిన్న కోపం ఉంది. ఎందుకు? నాకంటే ముందు నువ్వు పాలిటిక్స్కి వెళ్ళావు కదా. అవును, 22 ఏళ్ళు అవుతుంది. నాకు అది 5 ఏళ్ళ ముందు వెళ్ళావు అనుకుంటా. లేదు, 22 ఏళ్ళు అవుతుంది. సారీ, మేము కొంచెం రహస్యంగా మాట్లాడుకుంటున్నాం. సరే, ఏ వసరి నాకంటే ముందు వెళ్ళావు కదా. నన్ను మాటలు అనాలి, నీకు ఎలా మనసు వచ్చింది చెప్పు. పంచ్ డైలాగ్ వేసాడు ఈయన. చేయి చూసావు ఎంత రఫ్గా ఉందో. రఫ్ ఆడిచ్చేస్తాను, జాగ్రత్త. రాజకీయం వేరు, సినిమా వేరు. అయినా మన ఇద్దరం మిత్రులు. మా హీరో మీరు, నేను మీ హీరోయిన్. ఇద్దరం కలిసి 20 సినిమాలు చేసాం. ఎక్కువ సినిమాలు మీతో చేస్తాను కదా. అది కాదని లేదు కదా, మర్చిపోతారా? ఏదైనా డౌట్ ఉందా మీకు? ఏం డౌట్ లేదు కదా అసలు, అందులో డౌట్ లేదు. ఇప్పుడు ఏదైనా యాక్ట్ చేద్దాం, అందుకనే మళ్ళీ యాక్ట్ చేద్దాం. అయ్యో, వై నాట్, వై నాట్. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్, అన్ని ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతున్నాం మేమిద్దరం. వానా అంటే వానా 20 ఏళ్ళు వెల్లువాయే. అయిపోయింది ఆయన చూసి నేను కదా. వానా వానా వెల్లువాయే అనే సాంగ్. ఎన్ని సాంగ్స్ మరి అన్ని అవన్నీ సినిమాలు చేస్తాం. గుర్తుకొస్తున్నాయి. మర్చిపోతే మీరు ఎలా నన్ను కాదు మర్చిపోతారు? శాంతి, నేను చూస్తున్నా కూడా అనిపిస్తుంది శాంతి. ఏమని? రాజకీయాల్లోకి వెళ్ళిపోయాను, ఆ, గ్లామర్ పోయింది, ఆ, వర్చస్సు తగ్గింది, పొగరు అన్నీ తగ్గినాయి, సరే. ఒగరు తగ్గింది, విగరు తగ్గింది అనుకుంటున్నారా? 15 ఏళ్ల తర్వాత వచ్చిన సరిలేరు ఎవ్వరు నీకు ఈ సినిమాతో. అదే గ్లామరు, అదే పొగరు, అదే విగరు, అదే అందం, అదే సొగసు. ఇంతకంటే ఏమిటి విజయశాంతి? ఎస్, యు ఆర్ ఇంటాక్ట్. చెక్కు చెదరలేదు. చూస్తుంటే ఇక్కడ ఉండాల్సిన గుండె కొంచెం టపక్కన జారుతుంది. కాబట్టి మళ్ళీ వచ్చి చాలా సంతోషం. ఇక్కడ ఒక్క విషయం సీరియస్గా చెప్తానండి. రాజకీయాలు శత్రువులు పెంచుతుంది, మా సినీ మాత, సినీ పరిశ్రమ స్నేహితుల్ని, స్నేహాన్ని పెంచుతుంది. నాకు విజయశాంతి మీద ఉన్న ప్రేమ, ఆ సెంటిమెంటు, కొన్ని పరిస్థితుల్లో తను నన్ను కామెంట్ చేసిన, నన్ను అన్నా నాకు తిరిగి అన్నబుద్ధి కాలేదు. ఒక్క మాట నేను అన్నానా శాంతి చెప్పు? ఎక్కడ నేను అన్నానా? రాదు నాకు మనసు, నాకు రావట్లేదు, అందుకని అనలేకపోయా నేను. మా విజయశాంతి వెనకాలంటే వెనకాల అనలేదు కదా. స్వేర్ ఓకే, స్వేర్ ఓకే. స్వేర్ వెనకాల అస్సలు